హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ హెల్తీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. ఇది ఉదయాన్నే మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట, కొండలు ఉంటాయి. ఇది నేను కిటికీలో నుంచి తీసానండి వీడియో. ఫుల్ మొత్తం అంతా కొండలను కప్పేసింది అనమాట మేఘాలతో. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి నేను ఏకాదశి రోజు అయితే పూజ ఇలా చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి. చూస్తున్నారు కదా, రోజు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని ఏకాదశి అని చెప్పేసి పానకం అది కూడా చేసి ప్రమిదలు అయితే పెట్టి దీపం పెట్టాను. పిండి దీపాలు అవే వరిపిండితో చేసి పెట్టుకుంటారు కదా, అలానే వరిపిండితో పిండి దీపాలు అయితే చేసి దీపారాధన చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము ఉండేది ఒడిస్సాలో అని చెప్పాను కదండి. ఇక్కడైతే రథయాత్ర చాలా బాగా జరుగుతుందండి. జగన్నాథ స్వామి రథయాత్ర అనమాట. అవి రెండు కూడా చూస్తున్నారు కదా, రెండు రథాలు అనమాట తయారు చేసి పెడతారు. వాటిని అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు దీపం వెలిగించి దేవుడికి చూపించి రథం పైకి అయితే వెళ్తారు. వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. కానీ రథాన్ని అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో అండి, చాలా బాగుంది. మన దగ్గర మనకి ఏదైనా ఫెస్టివల్స్ అయినట్లయితే మనం గుడి దగ్గర ఎలాగైతే చేసుకుంటామో వీళ్ళు కూడా అలానే చేశారు. చిన్న చిన్న బొమ్మలు చాలా బాగా పెట్టారండి, చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే అందరితో పాటు మేము కూడా లైన్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మనకి జాతరలు ఏవైనా జరుగుతూ ఉంటాయి కదండి, తీర్థం అంటారు కదా, అలాగనమాట. అందరూ దర్శనం చేసుకొని పిల్లలకి ప్లే జోను, అలానే తీర్థంలో మనకు అన్నీ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఒక పండగ మన దగ్గర ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర కూడా అలానే జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ ప్రోగ్రాం కూడా ఏదో పెట్టారు, సాంగ్స్ అనమాట. మనకు అర్థం కావండి అవి, వాళ్ళ భాషలో కదా. ఇదంతా అయితే టోటల్ వ్యూ అనమాట. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుందండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. దీపారాధన కూడా మేము కూడా దీపారాధన చేసి దర్శనం చేసుకొని వచ్చాం. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.